పౌరాణిక నేపథ్యం ఉంటే తప్ప ఏ సినిమా అయినా జనాలకు కనెక్ట్ కావడం కష్టం అని ఒక అభిప్రాయం మన సినిమా కథకుల్లో చాలా బలంగా ఉంది. అంటే పౌరాణిక నేపథ్యం ఉంటే అది ఈజీగా జనాలకు కనెక్ట్ అవుతుందనేది ఒక అభిప్రాయం. అభిప్రాయం కాదు, అది నిజం కూడా. చాలా సందర్భాల్లో ఈ పౌరాణిక రెఫరెన్సెస్ అనేవి సినిమాల్లో వర్కౌట్ అవ్వడం మనకు తెలుసు. సినిమా ప్రారంభ దశలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా పురాణాల నేపథ్యంతో వచ్చిన సినిమాలే. అంటే దానికి కారణం ఏంటి? రంగస్థలం మీద ఆడుతున్నటువంటి నాటకాలనే సినిమాలుగా తీసేవాళ్ళు. రంగస్థలం మీద ప్రధానంగా పౌరాణిక గాథలనే ఆడేవాళ్ళు. అందుకనే మన తొలి సినిమాలన్నీ కూడా భక్త ప్రహ్లాద లేకపోతే ఇలాంటివే. ఇలాంటి కథలే, లవకుశ, సంపూర్ణ రామాయణం ఇలాంటి కథలే మనకి నడిచినాయి. ఈ పద్ధతిలో చూస్తే తర్వాత వచ్చినటువంటి సాంఘికాలలో కూడా ఏదో ఒక పౌరాణిక రెఫరెన్స్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కథలు డిజైన్ చేయటం మనకు కనిపిస్తుంది. అలాగే మేజర్ హిట్స్ అన్నీ కూడా అలా వచ్చినవే అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇది నిజం కూడా. ఉదాహరణకి షోలే అనే సినిమా ఉంది. షోలే సినిమా చాలామంది అది సెవెన్ సమురాయి సినిమాకి ఇన్స్పిరేషను ఇలా మాట్లాడతారు. కానీ వాస్తవానికి ఆ సినిమా రామాయణంలో బాలకాండ ఇన్స్పిరేషన్ దానికి. సలీం జావేద్ ఆ సినిమాకి కథకులే. వాళ్ళు బాలకాండ నుంచి ఇన్స్పైర్ అయ్యి దాన్ని స్కెల్టన్గా తీసుకుని మిగిలిన కథ అంతా డిజైన్ చేశారు అని చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎలా అంటే అందులో సంజీవ్ కుమార్ని విశ్వామిత్రుడిగా అనుకుంటే మనకి మిగిలిన పిక్చర్ అంతా అర్థమైపోతుంది. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు, సంజీవ్ కుమార్ విశ్వామిత్రుడు, అలాగే ప్రభుత్వం దశరథుడు, వశిష్ఠుడు అనుకుంటే, రావణ బ్రహ్మ పాత్రలో గబ్బర్ సింగ్ని అనుకుంటే మిగిలిన కథ అంతా మనకు అర్థమైపోతుంది. రామాయణంలో విశ్వామిత్రుడు వెళ్ళి అక్కడ యాగ పరిరక్షణ కోసం, మేము యాగాలు చేస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చి పాడు చేస్తున్నారు, అందుకని యాగరక్షణ కోసం నీ ఇద్దరు కొడుకుల్ని నాతో పంపు అని చెప్పి దశరథుడిని అడుగుతాడు. అడిగితే ఆయన పంపడానికి మొహమాట పడతాడు. అరే చిన్నపిల్లలు వాళ్ళు ఎలా యాగరక్షణ చేస్తారు, కావాలంటే నేను వస్తాను మీతో, నా సైన్యంతో సహా నేను వచ్చి మీరు చెప్తున్నటువంటి యాగరక్షణ చేస్తాను అంటాడు. అలా కాదు, నేను చెప్తున్నాను కదా, నీ ఇద్దరు కొడుకుల్ని నాతో పంపించు, వాళ్ళతో నేను వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేసి యాగరక్షణకి వాళ్ళని వినియోగించుకుంటాను అని చెప్పి ఆయన మొండిగా పట్టుబడతాడు. వశిష్ఠుడు దశరథుణ్ణి కన్విన్స్ చేసి నీ ఇద్దరు కొడుకుల్ని పంపించటమే మంచిది, అది వాళ్ళకి మంచిది అని చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత మార్గమధ్యంలో విశ్వామిత్రుడు వాళ్ళకి అన్ని శస్త్రాస్త్రాలు తెలియజేసి వాళ్ళని ఒక రకంగా వాళ్ళకి అప్పటి వరకు తెలియనటువంటి శస్త్ర విద్యలన్నీ కూడా, ఆ మంత్రాలు అవన్నీ నేర్పించి తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేయించి వీళ్ళని ఒక యోధులుగా తీర్చిదిద్దటం అనే కార్యక్రమంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించడంతో పాటు వీళ్ళ ద్వారా తనకు కావలసినటువంటి పనిని పూర్తి చేసుకుంటాడు. ఇది ఆ తర్వాత అరణ్యకాండకి, అంటే రామలక్ష్మణులు అడవికి వెళ్ళి జరిపినటువంటి కార్యక్రమానికి ఇది ఒక ట్రయల్ రన్ అనుకోవచ్చు. బాలకాండలో వాళ్ళిద్దరిని విశ్వామిత్రుడు తీసుకెళ్ళటం అనేది దాదాపుగా ఇదే లైన్ చంబల్ వ్యాలీలో ఉన్నటువంటి రాంపూర్ అనేటువంటి గ్రామంలోకి బందిపోటు దొంగలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఊరిని దోచుకుపోతూ ఉంటారు. మొత్తం కూడా ఈ దొంగల బెడదతో ఊరంతా భయంగా బతుకుతూ ఉంటుంది.
ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు గాను ఆ ఊర్లో ఉన్నటువంటి సంజీవ్ కుమార్ అతను ప్రిజన్ డిపార్ట్మెంట్లో పనిచేసి వస్తాడు. అతను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతను 2 చేతులు కట్ చేసేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తన ఊరిని కాపాడుకోవాలి, ఈ చంబల్వాలి దొంగల నుంచి, ఈ గబ్బర్ సింగ్ గ్యాంగ్ నుంచి తన ఊరిని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఆయన వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుతాడు. ఇదిగో ఫలానా జైల్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు దొంగలు, వాళ్ళిద్దరిని పర్మిషన్ ఇచ్చి నాతో పంపిస్తే నేను వాళ్ళతో వెళ్ళి ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్ని కంట్రోల్ చేస్తాను, తద్వారా మా ఊరిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర ఊళ్ళని కాపాడుతాను అని చెప్పి వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి తన ఊళ్ళో పెట్టుకుని వాళ్ళ సహాయంతో ఆయన గబ్బర్ సింగ్ గ్యాంగ్ని ఎలా తుదముట్టించాడు అనేదే కథ. కాబట్టి ఈ యాంగిల్లో చూస్తే షోలే సినిమా ఒక రకంగా సలీం జావేదులు రాసినటువంటి తెర రామాయణంగా మనకు అర్థమవుతుంది. తెర రామాయణంలో బాలకాండగా అర్థమవుతుంది. ఇది ఒక వెర్షన్. అలాగే చాలా సినిమాలకి ఇప్పుడు వేటగాడు అనేటువంటి ఒక ఎన్టీ రామారావు గారి సూపర్ హిట్ సినిమా ఉంది. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. జంధ్యాల గారు ఆ సినిమాకి కథకుడు. అది సోషల్ మూవీయే, అది కమర్షియల్ మూవీ, చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో. 175 డేస్ సినిమా అది. అయితే ఆ సినిమా కథ కూడా ఒక పౌరాణిక నేపథ్యంలోనే తీసుకున్నారు. అదేంటంటే సమంతకోపాఖ్యానం. సమంతకోపాఖ్యానం అనేటువంటి కథ వినాయక చవితి వ్రతకల్పంలో ఒక ప్రధానమైనటువంటి కథ. అంటే శ్రీకృష్ణుడు నీలాపనిందలకు గురై, అంటే ఆయన పాలల్లో చంద్రుణ్ణి చూసి, అంటే దీనికి లింక్ మళ్ళీ అక్కడ ఉంటుంది. ఏది వినాయక వ్రతకల్పం అని చెప్పాం కాబట్టి చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు చుట్టుకుంటాయి అని చెప్తాడు కదా. అప్పుడు విఘ్నేశ్వరుడు, అంటే అతన్ని విఘ్నాధిపతిగా నియమించిన తర్వాత అతని ఆకారం చూసి ఆ రోజు జరిగినటువంటి అతనికి అందరూ వచ్చి విఘ్నాధిపత్యం తీసుకున్నందుకు గాను తమ తమ విభవముల కొలది కుడుములు అవి పెట్టిన తర్వాత ఆయన తిని ఉన్న సందర్భంలో ఆయన ఆకారం చూసి చంద్రుడు నవ్వుతాడు. దాంతో పార్వతికి కోపం వచ్చి శపిస్తుంది. ఆ శపించిన సందర్భంగా చవితి రోజు, అంటే చంద్రుణ్ణి చూస్తేనే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి శాపం పెట్టిన సందర్భంగా ఆయన బతిమాలుకుంటే ఆ శాపాన్ని చవితికి పరిమితం చేస్తారు. సో చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రుణ్ణి చూడకూడదు, చూస్తే నీలాపనిందలు వస్తాయి. అలా పాలల్లో చంద్రుణ్ణి చూసినటువంటి శ్రీకృష్ణుడికి నిర్ధారణ అవుతుంది, మనకు నీలాపనిందలు రాబోతున్నాయి. అంటే చేయని తప్పుకి విక్టిమ్గా బ్లేమ్ చేస్తారు అనేది అర్థమవుతుంది ఆయనకి. అర్థమైన తర్వాత శమంతకమణిని ఆయన శమంతకమణి కోసం జాంబవంతుడితో యుద్ధం చేయటం, ఈ కథ అంతా అందరికీ తెలుసు. అంటే ఈ శమంతకమణిని కృష్ణుడే ఎత్తుకుపోయాడు అని చెప్పి ఆయన మీద ఒక నీలాపనింద రావటం, దాన్ని బాపుకోవడానికి ఆయన అడవికి వెళ్ళి ఆ మణిని అపహరించినటువంటి, అంటే ఆ మణిని ఆ కూతురు కోసం ఇస్తాడు ఆయన, జాంబవంతుడు. జాంబవతి కోసం ఆడుకుంటూ ఉంటుంది ఆవిడ. అలా జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ శమంతకమణిని తీసుకొచ్చి తిరిగి ఆ రాజుకి ఇచ్చి తన మీద వచ్చినటువంటి నిందని బాపుకుంటాడు శ్రీకృష్ణుడు. దాదాపుగా ఇదే లైన్ తీసుకుని వేటగాడి సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు ఆయన, జంధ్యాల గారు. ఇందులో కూడా అదే పద్ధతిలో ఒక నక్లెస్ గొడవ, అది ఒక వజ్రాల హారాన్ని ఒక జమీందారు గారు అడుగుతారు. ఆ జమీందారు గారికి నేను ఇవ్వను అని చెప్పేసి ఆయన మిత్రుడైనటువంటి ఇంకో జమీందారు గారు చెప్తారు. చెప్పిన తర్వాత ఒకరోజు ఈ నగ వేసుకుని ఈ జమీందారు గారి భార్య బయటకు వెళ్ళిన సందర్భంలో ఆవిడ్ని కిడ్నాప్ చేస్తారు. ఆ నగ కనిపించదు. అప్పుడు ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళే ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేంటంటే
మొన్న ఆ మధ్య మిమ్మల్ని అడిగారు కదా, నగ ఇవ్వలేదనే ఉద్దేశంతో బహుశా ఆ పక్క జమీందారు గారే దాడి చేయించి ఆ నగ ఎత్తుకుపోయి ఉండొచ్చు అని. అలా తన భార్యను చంపేసి నగ తీసుకెళ్ళిపోయాడని ఆ పక్క జమీందారు మీద ఈయనకి కోపం. ఈ ఘర్షణ, ఆ జమీందారు గారి కుమారుడు ఈ నిందని బాపి ఆ నగ తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పి తన కుటుంబం మీద వచ్చినటువంటి నింద నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవటం అనేది లైన్. ఇది జంధ్యాల గారు ఎన్టీ రామారావు గారికి వివరించినప్పుడు ఆయన ఏ కథ అయినా సంపూర్ణంగా వినటం అనే ప్రోగ్రాం పెట్టుకునేవాడు కాదట. ఆయన జస్ట్ ఒక అరగంట టైం ఇచ్చేవారు. ఆ అరగంటలో ఆయనకి స్టోరీ లైను, ఆయన క్యారెక్టరు చెప్తే సరిపోతుంది. దాంతో ఆయన ఓకేనా కాదా అనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తారు, అయిపోతుంది. ఇలా జంధ్యాల గారు వెళ్ళి ఆయనకి లైన్ చెప్పి ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన అడిగారట, ఇది శమంతకోపాఖ్యానమే కదా మీరు చెప్పింది నాకు అని. అవునండి అని చెప్పాడు ఈయన. చెప్తే ఓకే బాగానే ఉంటుంది చేయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు. మొత్తానికి సినిమా వేటగాడు అనే టైటిల్తో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఇలా చాలా హిట్ సినిమాలకి పునాదులు పురాణాల్లో ఉండటం అనేది మనం చూస్తాం. బొబ్బిలి బ్రహ్మన్న అనేటువంటి ఇంకో సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లోనే వచ్చిన సినిమాకి సుకన్యోపాఖ్యానం ఆధారం అని చెప్పి పరుచూరు గోపాలకృష్ణ గారు చాలాసార్లు చెప్పారు. అంటే అక్కడి నుంచి ఒక రెఫరెన్స్, అంటే తెలియక చేసినటువంటి ఒక పొరపాటు వలన, ఈ సుకన్య చేసినటువంటి ఒక పొరపాటు వలన శమన మహర్షి కళ్ళు పోతాయి. కళ్ళు పోవటం వలన ఆయన శాపం పెడతాడు. ఆ శాపానికి సరే ఏం చేయాలి, పరిహారం ఏమిటి అన్నప్పుడు ఈ సుకన్య ఆయన్ని పెళ్లి చేసుకోవటమే పరిహారం అని చెప్పి ఒక జడ్జిమెంట్ వెలువడుతుంది. ఈ తీర్పు కఠినమే. అంటే రాజుగారి కుమార్తె ఆవిడ. ఈ సుకన్య రాజుగారి కుమార్తె అయినప్పటికీ తను చేసినటువంటి పొరపాటు వలన ఆయనకి కళ్ళు పోయాయి కాబట్టి ఆయనకి సపర్యలు చేయటానికి భార్యగా ఉండటమే న్యాయం అని ఒక జడ్జిమెంట్. ఆవిడ నవయవనవతి, ఆవిడ అశ్విని దేవతలు కూడా నువ్వెందుకు ఇలా ఉండాలి, మాతో పాటు వచ్చేసి సర్వసుఖాలు పొందొచ్చు కదా అన్నప్పుడు ఆవిడ డినై చేస్తుంది. అలా కాదు, నేను ఆయనకి సేవలు చేసుకోవటమే నా విధి, ఎందుకంటే నా వలన దృష్టి కోల్పోయారు ఆయన, కాబట్టి ఆయనకు సపర్యలు చేసుకోవటమే నా బాధ్యత అని చెప్తుంది. ఇది పురాణం. ఇలాంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితి, అంటే తన కుటుంబం మీదే తన జడ్జిమెంట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా నిలబడేటువంటి ఒక న్యాయమూర్తి కథ. ఈ న్యాయమూర్తి గ్రామంలో ఉండేటువంటి ఒక పంచాయతీ నిర్వహించేటువంటి ఒక ఊరి పెద్దగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయంలో నుంచి పుట్టిన కథే బొబ్బిలి బ్రహ్మన్న. కృష్ణరాజు గారితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో వచ్చింది ఆ సినిమా. అది కూడా చాలా పెద్ద హిట్. ఇలా పౌరాణిక నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలన్నీ చాలా పెద్ద విజయాలు సాధిస్తాయంటే దీనికి ఫోక్ ఎలిమెంట్ ఉంటే, అంటే జనంలో ఏదో రూపంలో వాళ్ళ నోట్లో నానినటువంటి కథలైతే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఒక బిలీఫ్ ఇండస్ట్రీకి ఉంది. ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిపోయినటువంటి సందర్భం. కటకటాల రుద్రయ్య అనే సినిమాకి కర్ణుడి పాత్ర ప్రేరణ అని ఎవరూ చెప్పక్కర్లేదు. కుప్పతొట్టె అంటే తల్లి అంటే కనేసి ఒక ప్రేమ, అంటే వేరే ఎవరినో ప్రేమించిన సందర్భంగా ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది. తండ్రి ఆవిడ ప్రేమించిన వ్యక్తి చనిపోతాడు. ఈ బిడ్డని పారేసి ఈ కూతురికి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు తండ్రి. ఆ బిడ్డ వేరే చోట పెరిగి కటకటాల రుద్రయ్యగా మారుతాడు. అంటే కుప్పతొట్టెలో పడేస్తారు. ఆ కుప్పతొట్టెలో నుంచి ఇంకెవరికో దొరికి ఆయన జీవితం అలా నడిచి కటకటాల రుద్రయ్యగా మారుతాడు. చివరికి ఒక పోలీస్ ఆఫీసర్, అంటే ఇతన్ని ఎవరైతే కన్నారో అదే తల్లికి ఒక పోలీస్ ఆఫీసర్
ఉంటాడు కొడుకుగా, అధికారిక కొడుకుగా. ఆ అధికారిక కొడుకుకి ఈ అనధికార కొడుకుకి మధ్యలో ఘర్షణ. అప్పుడు ఇతను బలానా అని తెలుసుకుని ఆవిడ వచ్చి అడగటం, ఇదంతా టోటల్గా మహాభారతం రెఫరెన్స్. భారతంలో కర్ణుడి పాత్రని యథాతథంగా తీసుకొచ్చి కటకటాల రుద్రయ్యగా రాసి సినిమాగా తీసి విజయం సాధించాడు దాసరి నారాయణరావు గారు. దాదాపు ఇదే లైన్ని దళపతి అనే సినిమాగా తీసి మణిరత్నం గారు ఆయన సౌత్ ఇండియా మార్కెట్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయగలిగాడు ఈ సినిమాతో. రజనీకాంత్ చేసినటువంటి క్యారెక్టరు దాదాపు కటకటాల రుద్రాయలో కృష్ణరాజు గారు చేసినటువంటి క్యారెక్టరే. కాకపోతే ఈయన కేవలం కర్ణుడి పాత్రను మాత్రమే తీసుకున్నాడు దాసరి గారు. ఆయన దుర్యోధనుడి పాత్రతో కలిసి ఉన్నటువంటి కర్ణుడి పాత్రను తీసుకుని ఆ దుర్యోధనుడి పాత్రలో మమ్మూటిని పెట్టి వాళ్ళిద్దరి మధ్య స్నేహం అది అది కొంత కొత్తగా అనిపిస్తుంది కంపారిటివ్గా. అంటే ఇక్కడేమో తల్లి కొడుకుల మధ్య వ్యవహారాన్ని మాత్రమే తీసుకుని కుంతి కర్ణుడు పాత్రలను ప్రధానంగా తీసుకుని దాసరి నారాయణరావు గారు కథ రాసుకున్నారు. మణిరత్నం ఒక అడుగు అవతలకు వేసి దుర్యోధనుడిని కూడా కలిపాడు. కలపడం ద్వారా దానికి మరికొంత సంపూర్ణత్వం వచ్చింది. అలా దళపతి సినిమా, అది కూడా పురాణమే. అలాగే మణిరత్నం అనగానే గుర్తొచ్చే ఒక సినిమా రోజా. అది కె బాలచంద్ర గారి బ్యానర్లో తీసినటువంటి సినిమా. బాలచంద్ర గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఆయనే లైన్ చెప్పాడు, సతీ సావిత్రి నేపథ్యం. సతీ సావిత్రి అని మనకు పాపులర్ ఇది ఉంది. అంటే సత్యవంతుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతని ప్రాణాలు తీసుకెళ్తున్నటువంటి యమధర్మరాజుతో దెబ్బలాడి తిరిగి భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకుంటుంది సావిత్రి. ఇది లైన్. ఈ సతీ సావిత్రి లైన్లో కాశ్మీర్లో కథ జరుగుతుంది. ఉగ్రవాదులు భర్తను తీసుకెళ్ళిపోతారు. ఉగ్రవాదులతో ఎలా దెబ్బలాడి ఆ భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకుంది అనేటువంటిది మోడ్రన్ సతీ సావిత్రి కథ. ఒక ఫోక్ అంటే గ్రామాల్లో ఉండేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఒక పెద్ద అధికారిని పెళ్లి చేసుకోవటం, తద్వారా తెలియని ప్రపంచంలోకి వెళ్ళటం. తెలియని ప్రపంచంలో కంటే కాశ్మీర్ వెళ్తారు. అతని ఉద్యోగం కోసం, అంటే అతను తిరుగుతూ ఉంటాడు, అతనితో పాటు ఈవిడే ట్రావెల్ అవుతుంది. ఇది లైన్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ లైన్ నేను డెవలప్ చేశాడు మణిరత్నం గారు. డెవలప్ చేసి ఆయన రోజా అనేటువంటి సినిమా తీశాడు. అది కూడా చాలా సెన్సేషనల్ హిట్. సౌత్ ఇండియన్ మార్కెట్లోనే పెద్ద హిట్. దాన్ని హిందీలో కూడా తీసుకెళ్లారు. అంటే పాన్ ఇండియా సబ్జెక్ట్గా వర్కౌట్ అయింది అది. ఇదే లైన్లో తర్వాత తెలుగులో కూడా దాని అనుసరణలు వచ్చాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేస్తే పౌరాణిక నేపథ్యం తీసుకుంటే సినిమా విజయం సాధిస్తుంది అనటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. నేను చెప్పినటువంటి షోలే దగ్గర నుంచి మొదలు పెడితే, షోలేకి రామాయణం రిఫరెన్స్ అయితే అది ఒక రకంగా సలీం జావేదులు రాసినటువంటి తెర రామాయణం అనుకుంటే, కటకటాల రుద్రయ్య అలాగే దళపతి ఈ రెండు సినిమాలు కూడా మహాభారతం రెఫరెన్స్లో నడిచే సినిమాలు. ఆ తర్వాత సుకన్యోపాఖ్యానం, అలాగే వేటగాడు సినిమాకి శమంతకోపాఖ్యానం. ఇలా ఇలా పురాణాల నుంచి కథలు తీసుకుని దాన్ని సోషలైజ్ చేసి దాని మీద వర్కౌట్ చేసే సినిమాలు ఆడేస్తాయి అనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉత్తర రామచరితను తీసుకుని ముత్యాల ముగ్గు అని సినిమా తీశారు ఆయన. బాపు గారు డైరెక్టర్ మాత్రమే, కానీ ఆ సినిమాకి ఆత్మ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు రచన చేసినటువంటి, బాపు గారు తీసినటువంటి ముత్యాల ముగ్గుకి ఉత్తర రామచరిత్ర ఆధారం. అంటే ఆయనేమో బాలకాండ చేశారు, సలీం జావేదులేమో బాలకాండ చేస్తే రామాయణం రిఫరెన్స్లో వీళ్ళు ఉత్తర రామచరిత్ర తీశారు. ఇది ఒక రెఫరెన్స్.
అలాగే బాపు గారు తీసినటువంటి దాదాపు అన్ని సోషల్ సినిమాల్లోనూ రామాయణం యాంగిల్ ఒకటి ఉంటుంది. ఆయన చేసినటువంటి కలియుగ రావణాసురుడు కూడా దాదాపు అదే. రామాయణం రిఫరెన్సు, సీతాపహరణ ఘట్టము దాని మీద నడుస్తుంది. ఇలా రామాయణం రిఫరెన్స్‌లో సినిమాలు తీయటం వలన ఒక రకంగా బాపు రమణలు చేసినటువంటి సినిమాలన్నీ కూడా అది సాంఘికమైన, పౌరాణికమైన వాళ్ళు చేసినటువంటి పౌరాణికాలు కూడా దాదాపుగా రామాయణం రిఫరెన్స్‌లో నడిచే సినిమాలే. సంపూర్ణ రామాయణం కావచ్చు, సీతా కళ్యాణం కావచ్చు, రామాంజనేయ యుద్ధం కావచ్చు, వాళ్ళు చివరిలో తీసినటువంటి శ్రీరామరాజ్యం కావచ్చు, ఇవన్నీ కూడా రామాయణం రిఫరెన్స్‌లో వచ్చిన సినిమాలే కాబట్టి ఒక రకంగా వాళ్ళు తెర రామకోటి రాశారు అని అనుకోవచ్చు. ఇలా పౌరాణిక నేపథ్యం సినిమాలకుంటే ఆ సినిమాలు విజయవంతం అవుతాయి అనటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు.